దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యెహోవా శక్తివంతమైన వాగ్దానం. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రతదినమును నియమించి ప్రకటన చేయండి. యోవేలు గ్రంథం 2:15. ప్రియా సర్వశక్తి సంపన్నుడు, సర్వాధికారి, సర్వసత్య స్వరూపుడైన దేవదేవుని బిడ్డలారా, మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాది దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? ఆ దేవదేవుడికి, ఆ మహిమాన్వితుడికి, ఆ సర్వోన్నతుడికి మనసారా ప్రార్థిస్తున్నారా? మన ప్రార్థనలకి ప్రతిఫలము గల గొప్ప దేవుడు ఆయన మాత్రమే. ఉపవాసం యొక్క శక్తిని మనం పొందాలి. ఉపవాసం ఉండి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకి గొప్ప ప్రతిఫలం దొరుకుతుంది. శత్రువుని మనం తరిము కొట్టాలంటే ఉపవాసం ప్లస్ ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చాలామంది ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థన చేయరు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోవటం వల్ల శత్రువుని మనం జయించలేం. ఉపవాసం ఉండండి, ప్రార్థించండి. మీ ప్రార్థన ప్రభు ఆలకించి శత్రువుని తరిమి కొట్టగల గొప్ప దేవుడే. దేవదేవుడు తన కార్యాభివృద్ధిని మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడే. బైబిల్ గ్రంథమందు ఉపవాసమునకు అధిక ప్రాముఖ్యత ఇవ్వబడి ఉన్న దేవుని బిడ్డలారా, 40 దినములు ఉపవాస ప్రార్థన తర్వాత సేవను ప్రారంభించిన క్రీస్తునాథుడు ఉపవాసం చేయుటను గూర్చి స్పష్టముగా బోధించిన అద్వితీయ సత్య స్వరూపుడైన ఉపవాస ప్రార్థనల యందు మనలను మనం తగ్గించుకొనుచున్నాము. మన బలహీనతలను ఒప్పుకొని దేవుని శక్తిని పొందుచున్నాము. దేవుని సమీపించుచున్నాము. అంతేకాదు ఉపవాసం యొక్క శక్తి ద్వారా శత్రువును మనం జయించగలుగుచున్నాం. దేవదేవుని బిడ్డలారా, ఇది భయంకరమైన ఆత్మ సంబంధమైన పోరాటంతో నిండిన కాలము. సాతాను తనకు సమయం కొంచెమేనని గ్రహించి దేవుని బిడ్డలను ఎలాగైనా పడదోయవలనని ఎన్నో రకాల విశ్వ ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు. ఈ ఆఖరి నిమిషంలో శత్రువు కోటను పడదోసి దేవుని రాజ్యం విస్తరింపచేయుటకు ఉపవాస ప్రార్థన మనకి కావాలి. నేడు ఒక గుంపు వారు ఉపవాసం ఉండి ప్రభువు ముఖమును వెతుకుచూ రాకడ కొరకు సిద్ధపడుచుండగా మరో గుంపు వారు తినుచూ తాగుచూ ఉన్నారు. దేవదేవుని బిడ్డలారా, ప్రభు నామానికి మహిమార్థంగా మీకు ఆశీర్వాదకరంగా ఉపవాసం ఉండి ప్రార్థించండి. అద్వితీయ సత్యస్వరూపుడైన దేవదేవుడి యొక్క మహాకృపను మీరు పొందగలరు. ఆనాడు అన్న ఉపవాసం ఉండి ప్రార్థించాను. ప్రవర్తకు సమయలను కుమారుని పొందింది. ఆమె ఎక్కువ సమయం హృదయమును కుమ్మరించి ప్రార్థించింది. నేడు మీరు కూడా ఎక్కువ సమయం ప్రభు సన్నిధానంలో హృదయం కుమ్మరించి ప్రార్థించండి. ప్రార్థనకి తగిన ప్రతిఫలం మీరు పొందండి. ఉపవాస ప్రార్థన ద్వారా మన శరీరం నలుగొట్టబడుచున్నది, కానీ ఆత్మ బలమునందుచున్నది. మనలో దైవిక స్వభావం కలుగుచున్నది. ఉపవాస ప్రార్థనకు వెళ్ళక మునుపు మిమ్మల్ని మీరు పరిశీలించుకోనండి. ఒప్పుకొని విడిచిపెట్టవలసిన వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుటకు తీర్మానించండి. అప్పుడు ఉపవాస ప్రార్థన మొదలుపెట్టిన మొదటి దినం నుండి ప్రభు ప్రసన్నత అపరిమితంగా గ్రహించగలరు. దేవదేవుని యొక్క మహాకృపను మీరు పొందగలరు. ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే జయం పొందగలదు. ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే శత్రువుని మనం వెళ్ళగొట్టగలదు. సియోనులో బాకా ఓదండి, ఉపవాస దినం ప్రతిష్ఠించండి, వ్రతదినం నియమించండి, ప్రకటన చేయండి అని యోవేలు గ్రంథకర్త తెలియపరుస్తున్నాడు. దేవదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవునికి మహిమకరంగా మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉపవాసం నుండి ప్రార్థించండి. సాధు నుండి తప్పించబడండి. ప్రభు యొక్క శాశ్వత కృపతో నింపబడండి. దేవాదేవుని యొక్క కృపాకిరణాలు మీ మీద నిత్యముండాలని ప్రభు సన్నిధానంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే తప్పక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ ఆది సంభూతుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ దాసుని ప్రార్థిస్తున్నాను. ఇదిగో మా శ్రోతలందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి. బిడ్డలందరి పక్షాన మేలైన ఘనమైన సుందరమైన కార్యం జరిగించండి. బిడ్డలందరికీ ఆయుధార్గులు ప్రసాదించండి. ఉపవాసం ద్వారా, ఈ ప్రార్థన ద్వారా బిడ్డలందరి జీవితంలో జయ విజయం దయచేయండి. యవనస్తులు మీరు జ్ఞాపం చేసుకోండి. దేవదేవానికి స్తోత్రాలు. బాల్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి.
నాయనా ప్రతి ఒక్క బిడ్డ పక్షాన మీ కార్యం దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలు. అందరి పక్షాన నీ ఆత్మకార్యం జరిగించి ఆత్మాభిషేకం దయచేసి మీ మేలుతో వెలుగుతో జయంతో నీ బిడ్డలు నింపి 4 దశల బిడ్డలు మీ చేతికి అప్పగిస్తుండగా ప్రసన్నమైన ప్రతి కార్యం బిడ్డల పట్ల జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.